యేసు రక్తమే జయం పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. మే 1వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. ప్రసంగి 9వ అధ్యాయం 10వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, మన కష్టార్జితమును స్థిరపరచువాడు మన దేవుడు. మనము ఏ పని చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఎందుకనగా మనం క్రీస్తుకు దాసులమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఉదయమందు విత్తనము విత్తుము, అస్తమయమందు నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండునూ సరి సమానముగా ఎదుగునో నీ వెరుగవు. కనుక శక్తివంచన లేక ఎల్లవేళలా కష్టపడి పని చేయవలెనని అదియే దేవుని వాక్యం సెలవిస్తుంది. పగలున్నంత వరకు మనల్ని పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెనని దేవుడు చెప్పుచున్నాడు. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునో పని చేయడు. కనుక సమయం ఉన్నప్పుడే, మనలో శక్తి ఉన్నప్పుడే మనకు దేవుడు అప్పగించిన ఏ పని అయినను శక్తి వంచన లేకుండా చెయ్యవలెను. కావున దేవుడు మీ చేతి పనులను ఆశీర్వదించి దీవించునుగాక. ఈ మే నెలంతయు దేవుని యొక్క కృపా కనికరము దీవెనలు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి, మీరు చేయు పనులన్నిటిలోనూ తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.